అంబటి రాంబాబు అరెస్ట్ అందరికీ తెలిసిందే జరిగింది. కానీ దీంట్లో ఫస్ట్ రియల్ ఫ్యాక్ట్ చెక్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచిద్దాము. అంబటి రాంబాబు తనకు తను గత 5-6 నెలలుగా కమాన్ యార్, అరెస్ట్ మీ యార్, ఏంటి యార్, నాకు నోటీస్ ఎనీ టైం ఇచ్చేయండి, నేను రెడీగా ఉంటాను, నేను వాక్ ఇన్ టు ద పోలీస్ స్టేషన్, నేను ఒకవేళ అరెస్ట్ అయితే బెయిల్ కూడా అప్లై చేయనని చెప్పి ప్రగల్భాలు పలికాడు. ఏమైంది ఈరోజు? నిన్న రాత్రి అంబటి రాంబాబు బేసికలీ అరెస్ట్ చేసి గువ్వలాగా, అంటే లిటరల్లీ అంటే ఒక గుబ్బని లిటరల్లీ ప్రొటెక్ట్ చేసి తీసుకెళ్ళినట్టు మొత్తం పోలీసులు అందరూ షీల్డ్ చేస్తే లోపల బిక్కు బిక్కు అనుకుంటా వణుక్కుంటా అంబటి రాంబాబు వెళ్ళే విజువల్ చూస్తే నాకు ఇది కదా అసలు ఇగ్నిషన్ పాయింట్ అంటారు ఇది. సో బేసికలీ అంబటి రాంబాబుకు వచ్చిన భయం పరాకాష్ట లెవెల్లో అనిపించింది. అంటే లిటరల్లీ టీడీపీ వాళ్ళు, యాక్టివిస్టులు, కామన్ పీపుల్ ప్రతి ఒక్కళ్ళు ఒక అరగంట మాకు వదలండి, మేము చూపిస్తాం, అంబటికి లైఫ్ లాంగ్ లెసన్ నేర్పిస్తాం అన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అవనండి, సోషల్ మీడియా అవనండి, ప్రతి ఒక్క చోట అంబటి రాంబాబుని ఎరగదీసి పొయ్యిలో పెట్టినంత పని చేశారు. అంబటి రాంబాబు ఏమనుకున్నాడు తర్వాత వచ్చి, నేనెలా అంటానయ్యా, చంద్రబాబు నాయుడు గారు నేనెలా అంటాను, ప్రజలచే ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి ఆయన్ని కాదు, అక్కడ ఉన్న మొత్తం మాటలో కలిపేసి ఆయన పేరు వచ్చేసినట్ట.